Hi, good evening to everyone. Welcome to Equideas Research. So మార్కెట్ క్లోజింగ్ కామెంట్స్ కి స్వాగతం. సో నిన్న ఏదైతే బేర్స్ పార్టిసిపేషన్స్ హెవీగా ఉందో సో దాని భిన్నంగా ఈ రోజు అదే తరహాలో మనకి డౌన్ సైడ్ వెళ్ళలేకపోయాము. సో మనకి ఒక బుల్స్ పార్టిసిపేషన్ అనేది కొద్దిగా లిటిల్ బిట్ ఒక బౌన్స్ బ్యాక్ రావడం చూసాం. సో నిన్న మనం గమనిస్తే ఒక బ్లాక్ డే అనుకోవచ్చు. సో బేర్స్ అరౌండ్ 2% బోత్ ఇండిసెస్ లో కరెక్షన్ రావడం అనేది మనం గమనించాం. సో నిన్న సో ఈ రోజు మార్నింగ్ చూసుకుంటే మాత్రం నిఫ్టీ పరంగా బ్యాంక్ నిఫ్టీ పరంగా స్వల్ప లాభాల్లో రావడం చూస్తాం. బికాస్ ఆఫ్ ఎందుకు అంటే సో లాస్ట్ మనం అనుకున్న 4 ఫ్యాక్టర్స్ వల్ల నిన్న మనం మార్కెట్ కరెక్షన్ చూసాం. సో ఈ రోజు మార్నింగ్ ఒక గ్యాప్ అప్ ఓపెన్ అనేది మనం గమనించాం. సో అరౌండ్ నిఫ్టీ గానీ ఒక 64 పాయింట్స్, బ్యాంక్ నిఫ్టీ ఒక 130-140 పాయింట్స్ అబ్రేషన్స్ లోనే మనకి గ్యాప్ అప్ అనేది మార్నింగ్ మనం గమనించాం. సో మనకి మెయిన్ సినారియో ఏంటంటే ఎప్పుడైనా 2-3 డేస్ కరెక్షన్ వచ్చిన తర్వాత ఒక పుల్ బ్యాక్ ర్యాలీ రావడం సహజం. సో మనకి ఈ రోజు చూసుకుంటే మాత్రం నిఫ్టీలో మార్నింగ్ ఒక 23,679 దగ్గర ఓపెన్ అవ్వడం చూసాం. సో అక్కడ నుంచి స్వల్ప లాభాల్లోకి వెళ్ళింది 23,795 దాకా వెళ్ళడం చూసాం. సో డే హై వరకు. సో దాని తర్వాత విత్ హై వోల్టాలిటీ విత్ సైడ్ వేస్ లో మనకి ట్రేడ్ అవడం గమనిస్తున్నాం. సో నిఫ్టీ ఈ రోజు చూస్తే మాత్రం అరౌండ్ 150-160 పాయింట్స్ మధ్యలోనే ఈ రోజు కదలాడడం అనేది మనం గమనించాం నిఫ్టీలో. సో మార్నింగ్ క్లోజింగ్ వచ్చే వరకు నిఫ్టీ మాత్రం ఒక 70-80 పాయింట్స్ అబ్రేషన్స్ లోనే క్లోజ్ అవడం మనం గమనిస్తాం 23,707. సో మన నిఫ్టీ మనం రానున్న రోజుల్లో మనకి సపోర్ట్స్ రెసిస్టెన్స్ పాయింట్స్ చూసుకుంటే మాత్రం సో ఈ రోజు ఒక బులిష్ క్యాండిల్ ఫార్మేషన్ అవుతుంది. నిన్నటి లో ఏదైతే ఉందో అది ఒక ఫస్ట్ సపోర్ట్ ఉండే ఆస్కారం మనకు కనిపిస్తుంది. సో 23,551. సో అది నిన్నట్లో. సో అది కూడా ఫస్ట్ సపోర్ట్ ఉంది. మేబీ దాన్ని బ్రేక్ డౌన్ చేస్తే నా ఉద్దేశంలో డిసెంబర్ లో ఏదైతే వచ్చిందో 23,460. సో అక్కడ దాకా డౌన్ సైడ్ వెళ్లే ఆస్కారం మనకి కమింగ్ సెక్షన్ లో కనిపిస్తుంది. హైయర్ సైడ్ రేంజ్ చూస్తే మాత్రం మనం అనుకుంటాం 20 DMA బిలో ఉన్నంత కాలం సెల్ ఆన్ రైజ్ అని చెప్తాం. సో మార్కెట్ ఇప్పుడు మనకి నిఫ్టీ పరంగా చూస్తే ఇదివరకు మనకి 24,000 ఉండే 20 DMA బార్ వాల్యూ, అది కాస్త మనకు డౌన్ సైడ్ రావడం చూస్తున్నాం 23,952. సో ఫస్ట్ రెసిస్టెన్స్ పాయింట్ అది ఉండే ఆస్కారం మనకి కమింగ్ సెక్షన్ లో కనిపిస్తుంది. దాన్ని అధిగమిస్తే మాత్రం నా ఉద్దేశంలో 24,226 దాకా వెళ్లే ఆస్కారం, ప్రీవియస్ స్వింగ్ హై అక్కడ దాకా వెళ్లే ఆస్కారం నిఫ్టీలో మనకు కనిపిస్తుంది. సో నిఫ్టీలో రేంజ్ చూసుకుంటే మాత్రం 23,460 నుండి 23,952 దాకా వెళ్లే ఆస్కారం మనకి కమింగ్ సెక్షన్ లో కనిపిస్తుంది. అలాగే నిఫ్టీ కాంపోనెంట్స్ లో టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్ మనం గమనిస్తే మాత్రం ONGC 4% ర్యాలీ రావడం చూసాం. SBI లాంటి స్టాక్స్, టాటా మోటార్, HDFC లైఫ్, ఇండాల్కో లాంటి స్టాక్ లో ఈరోజు లాభాల్లో మనం ట్రేడ్ అవడం కనిపిస్తున్నాం. అలాగే నిఫ్టీ కాంపోనెంట్ టాప్ లో చూస్తే మాత్రం HCL టెక్, TCS, ఐచర్స్ మోటార్, టెక్ మహీంద్రా లాంటి స్టాక్స్ లో ఈరోజు నష్టాల్లో కూడుకోవడం మనం గమనిస్తున్నాం. బ్యాంక్ నిఫ్టీ చూస్తే మాత్రం మార్నింగ్ ఒక స్వల్ప లాభాల్లో ఓపెన్ అవడం చూసాం. సో 140 పాయింట్స్ తో. సో మనకి నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే బ్యాంక్ నిఫ్టీ చాలా వీక్ ఉందని చెప్పుకున్నాం నిన్న. సో 200 DMA బార్ వాల్యూ కింద ట్రేడ్ అవుతుంది. సో ఎక్సైట్ గా ఈ రోజు ఒక బౌన్స్ వచ్చినా గానీ ఆ 200 DMA దగ్గరలో దాన్ని టచ్ చేసి మళ్ళీ ఫ్రిజిల్ అవుట్ అయిపోయింది. సో బ్యాంక్ నిఫ్టీ విత్ హై వోల్టాలిటీతో ట్రేడ్ అవడం మనం ఈ రోజు గమనించాం. సో మార్నింగ్ చూసుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీ 50,061 దగ్గర ఓపెన్ అవడం చూసాం. సో అక్కడ నుండి కొత్త లాభాల్లోకి వెళ్ళడం గమనించాం. సో 15 మినిట్స్ లో మనకి నెక్స్ట్ హై కూడా బ్రీచ్ అవడం చూసాం 50,447. సో బట్ దాన్ని అధిగమించలేకి దాని ఏవో సస్టైన్ కాలేకపోయింది. 200 DMA బార్ వాల్యూ చూసుకుంటే మాత్రం 50,488. సో దాన్ని అధిగమించుంటే మాత్రం ఒక 15 మినిట్స్ అక్కడ నుంచి ఒక ఫ్రెష్ లెగ్ ర్యాలీ వచ్చేది ఆస్కారం ఉండేది బ్యాంక్ నిఫ్టీలో, అది రాలేకపోయింది. సో ఫ్రిజిల్ అవుట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే మాత్రం 480-500 పాయింట్స్ అబ్రేషన్స్ ట్రేడ్ జరిగే ఆస్కారం మనం గమనించాం. సో కమింగ్ డేస్ లో బ్యాంక్ నిఫ్టీకి సపోర్ట్ రెసిస్టెన్స్ పాయింట్ చూసుకుంటే మాత్రం 49,751. సో నిన్న వచ్చిన లో అది ఫస్ట్ సపోర్ట్ ఉంటుంది. మేబీ దాన్ని బ్రేక్ డౌన్ చేస్తే మాత్రం నా ఉద్దేశంలో 49,495 దాకా వచ్చే ఆస్కారం కమింగ్ డేస్ లో కనిపిస్తుంది. హైయర్ సైడ్ మనం ఏదైతే అనుకున్నామో 200 DMA అనేది అది చాలా కీ రెసిస్టెన్స్ గా మారింది బ్యాంక్ నిఫ్టీకి. 50,489 ఎబో అట్లీస్ట్ ఒక 15 మినిట్స్ అయినా ట్రేడ్ అవ్వాలి. దాని ఏవో ఒక డిసెసివ్ క్యాండిల్ మనకి క్లోజ్ అవుతేనే ఫ్రెష్ లెగ్ ర్యాలీ అనేది బ్యాంక్ నిఫ్టీలో కమింగ్ డేస్ లో కనిపిస్తుంది. అపార్ట్ ఆఫ్ దట్ ఫ్రిజిల్ అవుట్ అయిపోతే మాత్రం ఇట్లనే మనకి సెల్ ఆన్ రైజ్ లో ఉండే ఆస్కారం కమింగ్ డేస్ లో కనిపిస్తుంది. మళ్ళీ అది 50,489 అధిగమిస్తే మేబీ డిసెంబర్ లో వచ్చిన హై అయితే ఉందో 50,945. సో అక్కడ దాకా వెళ్లే ఆస్కారం బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. ఓవరాల్ గా రేంజ్ చూసుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీ కమింగ్ డేస్ లో 49,751 నుండి 50,489 దగ్గరలో కదలాడే ఆస్కారం మనకు కనిపిస్తుంది. అలాగే టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్ బ్యాంక్ నిఫ్టీ కాంపోనెంట్స్ లో చూసుకుంటే మాత్రం బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండస్ఇండ్ బ్యాంక్, PNB, AU బ్యాంక్ లాంటి స్టాక్స్ లో ఈ రోజు లాభాల్లో ట్రేడ్ అవడం మనం గమనించాం. నష్టాల్లో చూసుకుంటే 2 స్టాక్స్ ఉన్నాయి, IDFC ఫస్ట్ బ్యాంక్ అండ్ కోటక్ మహీంద్రా బ్యాంక్. అపార్ట్ ఆఫ్ దట్ మనకి అన్ని స్టాక్స్ లో మనకి పాజిటివ్ బయాస్ లో ట్రేడ్ అవడం మనం గమనించాం. అలాగే సెక్టర్ వైజ్ చూసుకుంటే మాత్రం IT అండ్ ఆటో మినహాయించా మనకి అన్ని సెక్టార్లో గ్రీన్ లో ట్రేడ్ అవడం మనం గమనించాం. ఐటీలో TCS, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, కోఫోర్జ్ లాంటి స్టాక్స్ లో ఈరోజు నష్టాల్లో మనం బాగా గమనించాం.
అలాగే ఆటో స్పేస్ లో చూసుకుంటే మాత్రం బాష్, ఐచెస్ మోటార్స్, ఎంఆర్ఎఫ్, టీవీఎస్ మోటార్ లాంటి స్టాక్స్ లో ఈరోజు నష్టాల్లో ట్రేడ్ అవడం మనం గమనిస్తున్నాం. ఆ టెక్నాలజీ స్పేస్ లో కమింగ్ డేస్ లో హెచ్సిఎల్ టెక్ అండ్ కోఫోర్జ్ కూడా మంచి ట్రేడ్ అయ్యే ఆస్కారం మనకు కనిపిస్తుంది కాబట్టి డెఫినెట్ గా ఎడ్యుకేషన్ పర్పస్ గా ఈ 2 స్టాక్స్ ని మానిటరింగ్ లో పెట్టుకోమని నా అభిప్రాయం. అలాగే మనకి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో చూసుకుంటే మాత్రం మిడ్స్ క్యాప్ లో మాత్రం 1% ర్యాలీ వచ్చింది. లైక్ యూపీఎల్, మ్యాక్స్ హెల్త్ కేర్, పాలీక్యాప్ లాంటి స్టాక్స్ లో ఈ రోజు లాభాల్లో గమనించాము. అండ్ స్మాల్ క్యాప్స్ లో చూసుకుంటే మాత్రం మనకి 1.5% అనేది ర్యాలీ అనేది మనం ఈ రోజు గమనించాం. సో మనము రీసెంట్ గా లిస్ట్ అయిన మొబిక్విక్ స్టాక్ కూడా ఈ రోజు చాలా బాగా ర్యాలీ రావడం. లాస్ట్ 3 డేస్ లో మనకి స్టాక్ చూస్తే మాత్రం 629 లెవెల్ నుంచి 552 దాకా మన డౌన్ సైడ్ ట్రేడ్ అవడం చూసాం. సో విత్ వాల్యూమ్ 40 lakhs to 70 lakhs, 80 lakhs అట్లా 1 CR అయింది. బట్ ఈ రోజు మనం గమనిస్తే మాత్రం స్టాక్ లో అరౌండ్ 6.14 lakhs CR వాల్యూమ్ అవడం చూసాం. 6 CR వాల్యూమ్ అనేది ఈ రోజు మనం గమనించాం. సో హెవీలీ పుల్ బ్యాక్ తో 13% ఈ రోజు ర్యాలీ రావడం చూసాం. బట్ ఎండ్ ఆఫ్ ది డే ప్రీవియస్ స్వింగ్ లో ఏదైతే హై ఏదైతే ఉందో దాని ఫ్రిజిల్ అవుట్ అయి దాని కింద డిసీస్ లెక్క క్లోజ్ అవడం మనం గమనించాం. సో 629 అబో ఎప్పుడైతే ఈ స్టాక్ పుల్ బ్యాక్ వస్తుందో అక్కడ నుంచి హైయర్ సైడ్ వెళ్లే ర్యాలీ ఉండే ఆస్కారం మనకి కమింగ్ సెక్షన్ లో కనిపిస్తుంది. కాబట్టి ఈ స్టాక్ ఏదైనా డిప్ వస్తే మాత్రం 2 to 3% లో డెఫినెట్ గా 1 షుడ్ బై అని చెప్తాను విత్ ఎడ్యుకేషన్ పర్పస్ గా. సో ఇలాంటి ఏదైనా డిప్ వచ్చినప్పుడు ఇలాంటి స్టాక్స్ లో మనం బయింగ్ ఆపర్చునిటీ తీసుకుంటే మాత్రం రానున్న రోజుల్లో మంచి రిటర్న్స్ వచ్చే ఆస్కారం కమింగ్ సెక్షన్స్ లో కనిపిస్తుంది. కాబట్టి డెఫినెట్ గా ఇలాంటి ఎడ్యుకేషన్ పర్పస్ గా ఇచ్చిన స్టాక్స్ ని మాత్రం మానిటర్ లిస్ట్ లో పెట్టుకుని మానిటర్ చేయడానికి గుడ్ టైం. సో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే మాత్రం నిఫ్టీ మాత్రం 200 DMA దగ్గర కదలాడుతుంది. బ్యాంక్ నిఫ్టీ చూస్తే మాత్రం బిలో 200 DMA దగ్గర ట్రేడ్ అవుతుంది. కాబట్టి దాని ఎబో వస్తే మాత్రం ఒక లాంగ్ బిల్డప్ చేయొచ్చు. సో కమింగ్ సెక్షన్స్ లో చాలా బాగా ట్రేడ్ అయ్యేస్తారో మనకు కనిపిస్తుంది. ఈ రోజుకి ఈ క్లోజింగ్ కామెంట్స్ మార్పదు. సో మనకి తిరిగి మళ్ళీ రేపటి క్లోజింగ్ కామెంట్స్ లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వ్యూవర్స్.